నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖ అపోలో హాస్పిటల్ సౌజన్యంతో జాతీయ అవయవ దాన దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరానికి చెందిన మెడికవర్ నారాయణ హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్స్ లకు చెందిన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది స్థానిక విఆర్ హైస్కూల్ మైదానం నుంచి కస్తూరిబా కళాక్షేత్రం వరకు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ జెండా ఊపి ప్రారంభించారు. తదనంతరం కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగే అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ బాలరాజు, డాక్టర్ రాంబాబు, నారాయణ హాస్పిటల్ మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ దొరసానమ్మ, చంద్రశేఖర్ రెడ్డి తదితర అవయవ మార్పిడిపై సేవలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిన దానికి ఫస్ట్ డాక్టర్ రాంబాబు గారికి మా హాస్పిటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది చాలా రోజుల నుంచి పెండింగ్ ఉంది. అన్ని హాస్పిటల్స్ ఒకటే ప్లాట్ఫామ్కి రావాలనేసి అపోలో హాస్పిటల్ కిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ మేడం డాక్టర్ భారతి గారు, డాక్టర్ మాధవి గారు అండ్ డాక్టర్ దొరసానమ్మ మేడం నారాయణ మెడికల్ కాలేజ్ నుంచి, మెడికవర్ హాస్పిటల్ మిస్టర్ రంజిత్ గారు, అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి నేషనల్ ఆర్గాన్ డేకి చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత 10 సంవత్సరాల నుంచి నెల్లూరులో ట్రాన్స్ప్లాంటేషన్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత కొంచెం డౌన్ అయినా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అన్ని హాస్పిటల్స్ రెగ్యులర్గా జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంక్లూడ్ చేసిన దానికి డెఫినెట్గా జీవన్ దానికి మేము అభినందనలు తెలుపుకుంటున్నాము అన్ని హాస్పిటల్స్ తరఫున. ఈ ప్రోగ్రామ్కి వాకథాన్ చేసే దానికి మేము ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారిని వాకథాన్కి రమ్మని చెప్పాము. సార్, వెరీ వెరీ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫ్రమ్ ఆల్ అవర్ హాస్పిటల్స్. వాకథాన్కి ఈ బిజీ షెడ్యూల్లో కూడా నందన్ సార్ వచ్చారు. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఈ ఆర్గాన్ డొనేషను గవర్నమెంట్ హాస్పిటల్ ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ కూడా కాంట్రిబ్యూట్ అయితే నెల్లూరులోనే 4 హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. కాబట్టి పేషెంట్స్ చెన్నైకి, హైదరాబాద్కి, వేరే నగరాలకు పోయేది తగ్గిపోతుంది. అంటే ఏ ఊరు వాళ్ళు అక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఒకటి దాంతో ఇంకా హాస్పిటల్స్ అపోలో, మెడికవర్, నారాయణ, కిమ్స్, అదేవిధంగా గవర్నమెంట్ ఏసీఎస్ఆర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జీవన్ దాన్ అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖ వైద్యులు, డాక్టర్స్, వివిధ హాస్పిటల్స్ చెందినటువంటి డాక్టర్స్, అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వాగ్దానంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మనకి ఇప్పటికే రక్తదానం చేయండి, మరోసారి జన్మించండి అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని అంటున్నారు. అట్లానే ఈ విధంగా రక్తదానం అనేటువంటిది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది అవగాహన రాహిత్యం వల్ల కావచ్చు, వివిధ కారణాల వల్ల కావచ్చు, అది అంతగా ప్రాచుర్యం పొందలేదు. దాన్ని ఇంకా ఇప్పుడు మన స్టేట్ ఇన్ఛార్జ్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వచ్చినట్టుగా 0.86% మాత్రమే మనకి ఇప్పుడు ఆర్గాన్ డొనేషన్ అనేటువంటిది జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరూ కూడా అవగాహన పెంచుకొని నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే ఈ క్యాంపెయిన్ యొక్క విశిష్టతను గుర్తించి ఆర్గాన్ డొనేషన్కి అందరూ కూడా వారి వంతుగా వారు సహకరించాలని చెప్పి, ఆ విధంగా ఆర్గాన్ డొనేషన్ ద్వారా మరోసారి జీవించండి అనేటువంటి నినాదాన్ని కూడా మన అందరికీ తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా వీళ్ళకి మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే డాక్టర్ రామన్ ఇస్తుంది, అది మీరు దాన్ని గుర్తుపెట్టుకుంటే మీరు అందరూ ముందుకొచ్చి ఎవరైతే పేషెంట్ సిక్గా ఉన్నారో వాళ్ళు ఫర్దర్గా బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు ముందుకొచ్చి అవయవదానం అనేది మీరే ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే అందరూ ముందుకొచ్చి అవయవదానం చేయడానికి వీలవుతుంది. ఒకరు అవయవదానం ముందుకు వస్తే 8 మందికి పునర్జన్మనిచ్చినట్టు అవుతుంది. సో దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు వచ్చి పెట్టేసే